ఈ యొక్క అధ్యాయమునంతటి కూడా మనం ధ్యానించినట్లయితే ఇక్కడ సిలువ ధ్యానము మనకంతయు కూడా కనిపిస్తా ఉన్నదండి. ఇక్కడ చూసినట్లయితే 14వ వచనంలో చూస్తే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు ఆయన తండ్రితో ఎడబాటును భరించలేకపోయాడు. ఎందుకంటే ఏ రీతిగా అయితే మనము పాపము చేసినప్పుడు దేవునికి మనకు మధ్య ఎడబాటు వస్తూ ఉన్నది. కాబట్టి ఒక సంపూర్ణమైన మానవునిగా ఆయన మన కోసము ఒక పాపముగా ఎంచబడ్డాడు, కాబట్టి దోషముగా మార్చబడ్డాడు. కాబట్టి పాపమునకు దేవునికి సంబంధము ఉండదు కాబట్టి తండ్రి తనను విడిచిపెట్టాడు. ఆ యొక్క ఎడబాటును భరించలేక దేవుడు ఆ మాట పలుకుతా ఉన్నాడు. కాబట్టి ఈ క్షణము మనము కూడా తండ్రితో ఎడబాటును మనము భరించగలుగుతున్నామా లేదండి? దూరముగా ఉంటున్నామా మనము దేవునికి? లేదంటే ఆయన సన్నిధిలో గడిపేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఆయన సన్నిధిలో మనము నిత్యము కూడా గడిపేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థనను మనము నిర్లక్ష్యపరిచే వారిగా ఉండకూడదండి. ఎందుకంటే దేవుడు తన తండ్రితో ఒక్క నిమిషము ఎడబాటును భరించలేకపోయాడు. మనం మరి ఎన్ని దినములు ప్రార్థనకు దూరముగా ఉన్నాము, ఎన్ని దినములు ఆయన సన్నిధికి మనము దూరముగా ఉన్నాము. మనం ప్రార్థిస్తున్నామా, ఆయనను మనం ప్రతి దినము కూడా ప్రార్థిస్తున్నామా లేదా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఆయనను ప్రార్థించిన వారిని ఆయన ఏ మాత్రమును కూడా విడిచిపెట్టలేదు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి దేవునితో మనం ఎడబాటు లేని వారిగా ఉండాలి. తండ్రి ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రితో ఎడబాటును భరించలేక ఆయన చిత్తాన్ని సంపూర్ణముగా ఏ రీతిగా అయితే నెరవేర్చాడో, మనమందరము కూడా మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనము లోకంలో పడిపోయి ఆయనతో దూరముగా ఉండేటువంటి వారిగా ఉండకుండా దేవుని వాక్యమును వింటున్నటువంటి మనమందరము కూడా మారు మనసు పొందాము. ఆయన వల్లే క్రీస్తుతో మనము కూడా దేవునితో ఎడబాటు లేనటువంటి వారిగా ఉంటూ ఆయనతో సహవాసము కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. దేవునితో సహవాసము చేసే వారిగా ఉందాము.